అత్తమ్మ మంచిగా నడిచే సంసారం నువ్వు చెడగొట్టేది మీ ఆడోళ్ళే. ఇదేంది అల్లుడు రివర్స్ అయ్యాను, మొదటికే మోసం వచ్చేటట్టుంది. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నోట్లో వేలు పెడితే కొరకలేనట్టు అమాయకులు లెక్క కనిపించినావు. అట్లున్నామని నా బిడ్డని నీకిచ్చి పెళ్లి చేస్తే తిప్పల పెడతావు నా బిడ్డని. ఇప్పుడు అల్లుడు ఎంతగానో కష్టపడుతున్నాడో తెలుసుకోరు, కానీ బిడ్డకు ఎక్కిచ్చే బత్తులు మాత్రం ఎక్కిస్తారు. ఏమన్నా పైసలు అడుగుతుందేమో, కష్టం చేసిన ఆమెగా పెట్టు పో. మొగని మీద నమ్మకం లేదా ఆయనకు? ఫోన్ బిజీ వచ్చింది, ఎవరితో మాట్లాడినావు? జీతం వచ్చిందా? రాలేదు, రేపు ఇస్తారంట. అయితే బయటికి పోయి రేపే రాపో. ఏం మాట్లాడుతున్నావే? ఒకరోజు అక్కడిక్కడ అవుతుంది. వాళ్ళు ఏమన్నా మా అప్ప చుట్టాలా? మనకు జీతం కావాలన్నప్పుడు ఈయనకే. నాకు ఎక్కడో డౌట్ కొడుతున్నా. జీతం వచ్చినట్లున్నది, నువ్వు ఖర్చు పెట్టుకున్నట్లున్నావు. ఓసారి మీ సార్ ఫోన్ కలిపి నేను మాట్లాడతా. మొగని మీద నమ్మకం లేదా ఆయనకు? ఉన్నది బావా, ఉన్నది. ఏదో తేడాగా ఉందేంటి? వచ్చిన జీతం వాళ్ళ అమ్మకే పెడతాడు, ఇంకా పిల్లల్ని ఏం నడుపుతాడు? ఇక ఇట్లా కుదరది, డోస్ పెంచాలి. బావా చక్కెర అయిపోయి తీసుకురాపో. సరే. మీ అమ్మకి పైసలు ఎట్లా పెడతావో నేను కూడా చూస్తా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఫోన్ మాట్లాడుతున్నాడు అంటే ఏదో జరుగుతున్నది. ఇంటికి దాని సంగతి చెప్తా. ఫోన్ చేసి చూస్తా, కలుస్తుందో కలవదో. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఫోన్ బిజీ వచ్చింది, ఎవరితో మాట్లాడినావు? మా దగ్గర పనిచేసే దోస్తుగాడు ఫోన్ చేసిండు, మాట్లాడినా. సరే, రేపు జీతం రాగానే చెప్పు. ఇంట్లో ఖర్చులు మస్తున్నాయి. సరే. తర్వాత రోజు వచ్చిందా జీతం? వచ్చింది. ఇగో లిస్ట్ తీసుకో. ఇక ఈ నెల పైసలు మిగిలినట్లే. ఆ లిస్ట్ ఇట్లా సామాన్లేదు, ఈ లిస్ట్ తీసుకో. ఇదేంటి చీరకు 1500 రాసినావు? ఇప్పుడు ఏం పండుగ లేదు కదా? పండుగలేం లేవు కానీ పక్కింటి 1500 పెట్టి చీర కొన్నది. ఆ చీర బాగున్నది, నాకు నచ్చింది. ఆ చీర నాకు కావాలి. పక్కింటి ఆమె కొనుక్కుంటే నువ్వు కొనుక్కుంటావా? వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయేమో కొనుక్కున్నారు. నాకు వచ్చే జీతం ఇంట్లో సామాన్లకే సరిపోదు. నా బతికెప్పుడు ఇంతే, ఓ చీర లేదు పాడలేదు. ఆగా ఏడవ, వచ్చే నెల కొంటా. ఇదేంది వాషింగ్ మిషనా? వాషింగ్ మిషన్ కొనుడు అంటే మామూలు మాటలా? నా నెల జీతం కూడా సరిపోదు. మా అక్కలు వాషింగ్ మిషన్ కొన్నారంట. ఎన్ని రోజులు చేతులతో ఉతకాలో, నా చేతులు పోతున్నాయి. మా అక్క ఫోన్ చేసి వాషింగ్ మిషన్ కొన్నా అని చెప్పింది. నా తలకాయ తీసేసినట్టు అయిపోయింది. ఏం మనిషి ఉన్నవే నువ్వు? ఎవరో ఏదో కొన్నారని మనం కూడా కొందామంటే ఎట్లా చెప్పు? నువ్వు రోజు ఆటోలు ఆఫీస్కి పోతుంటేవి, మీ దోస్తులు బండి మీద వస్తున్నారని వాళ్ళ ముంగట ఇచ్చేది పోతుందా? నువ్వు బండి కొనుక్కోలేవా? మీ మొగోలేదు ఎట్లన్నా, మా ఆడలేదు గంతే. సరే సరే, వచ్చే నెల కొంటా, పో అక్కడ పో. ఈయనకు జీతం ఎక్కువని వస్తున్నది, దాస్తున్నా నాకు చెప్తలేడు. ఫోన్ చేయంగానే అమ్మకు పైసలు పంపిస్తాడు. చెప్తా. బావా, ఈ మధ్యలో మీ అమ్మ నీకు ఫోన్ చేయలేదా? 2 రోజులు ఆయనే చేయక నేనే చేస్తా. హలో అమ్మా, బాగున్నావా? నాయన బాగున్నాడా? నేనా, ఇంట్లోనే ఉన్నా. ఏమైంది ఇట్లా కట్ చేసింది? నాకు తెలుసు, ఇంట్లో ఉన్నంటే కోడలు ఏడ మాటలు వినగలదా అని ఫోన్ కట్ చేసింది. పో, ఫోన్ బయట పోయి మాట్లాడుకోపో. ఏమన్నా పైసలు అడుగుతుందేమో, కష్టం చేసిన ఆమెగా పెట్టు పో. ఆమెకు నేను ఎందుకు పెడితేనే? ఆమె ఏమన్నా లక్షలు అడుగుతుందా? ఏదో 1000-2000 ఖర్చులకు అడుగుతుంది. ఇక 1000-2000 కూడా ఇయ్యకుంటే నేను కొడుకుగా పుట్టి ఏం లాభం చెప్పు? నువ్వెందుకు పెడతావు? ఇంకా కొడుకులు లేరా? వాళ్ళని అడగాలి, నిన్నెందుకు అడుగుతారు? ఇగోనే, వాళ్ళకు అడుగుతుందా లేదా నాకు సంబంధం లేదు. నాకు అడిగినప్పుడు నేను మాత్రం ఇస్తా, అంతే. ఇక ఇట్లా కాదు, వచ్చిన పైసలు అన్ని వాళ్ళకే పెట్టు. నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతా. సరే ఓ. కన్న తల్లికి పైసలు పెట్టొద్దు అంటవేమే? మీ అమ్మకు మీ అన్నదమ్ములు గిట్టనే చేసి నువ్వు ఊకుంటావా? ఇగో చెప్తున్నా, నువ్వు మా వాళ్ళ జోలికి రాకు. మీ వాళ్ళ జోలికి ఎందుకు రావద్దు? అంటే మీ వాళ్ళది ఒక లెక్క, మా వాళ్ళది ఒక లెక్కనా? ఫైనల్గా చెప్తున్నా, ఆమె నా కన్న తల్లి. ఆమెకు అడిగే అధికారం ఉన్నది, అడుగుతుంది, నేను ఇస్తా, అంతే. చూడు, ఎన్ని మాట్లాడుతుంటే ఇట్లా కాదు. మా అమ్మకు ఫోన్ చేసి ఆమెనే మాట్లాడుతుంది. అలా అమ్మ, నీ అల్లుడు సంపాదించిన పైసలన్నీ వాళ్ళ అమ్మోళ్ళకే పెడుతున్నాడు. నా సంసారం నాశనం అయిపోతున్నా. నువ్వు ఏదో ఒకటి మాట్లాడదు. 2-3 గంటల తర్వాత
అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు. అల్లుడు నా బిడ్డ చెప్పింది నిజమేనా? నేను నిజం కాదని చెప్పినా నువ్వు నిజమే అంటావు కదా, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నోట్లో వేలు పెడితే కొరకలేనట్టు అమాయకులు లెక్క కనిపించినావు. అట్లున్నామని నా బిడ్డని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే తిప్పల పెడతావు నా బిడ్డని. ఇప్పుడు తిప్పలు పెట్టే సంగతి అక్కడ ఉండని, ఫస్ట్ జీతం పైసలు ఏం చేస్తుంటే అడిగమ్మా. జీతం ఎంత వస్తున్నదో ఇంట్లోకి అంత ఖర్చు పెడుతున్నా. ఒక చిన్న మాట అత్తమ్మా, ఇప్పుడు నీ కొడుకులు నీ ఖర్చులకు ఎంతో కొంత ఇస్తారు కదా, నేను కూడా మా అమ్మకు ఎంతో కొంత ఖర్చులకు ఇస్తున్నా. నా కొడుకులు నాకేమి ఇయ్యరు, నా కష్టం నేనే చేసుకుంటా. ఇక ఈ తల్లి బిడ్డలు ఇట్లా అయితే తినరు, ఎట్లా చేయాలో నాకు బాగా తెలుసు. అత్తమ్మ, మా అమ్మకు ఖర్చులకు పైసలు ఇవ్వద్దు అంటున్నారు కదా, సరే ఇయ్య, కానీ పెళ్ళప్పుడు నాకు పెడతాన్న కట్నము అట్లనే బండి కూడా పెడతాన్నారు కదా, ఫస్ట్ వాటి గురించి మాట్లాడండి. సరే ఇక నేను పోయేస్తా. అత్తమ్మ, ఫస్ట్ ఆ సంగతి ఏందో మాట్లాడినాకనే ఓ ఇడికెళ్ళి. పెండ్లు అయింది అయిపోయింది, ఇప్పుడు మా అన్నదమ్ములు అందరూ అలాగే అయిపోయారు. మా అమ్మని కట్టమంటే ఎడికించి కడతారు కదా, అన్నదమ్ములు అలాగ అయినరు, మీ అమ్మ ఒక్కటి ఏం చేయలేదని అంటున్నావు కదా, మా అమ్మ పరిస్థితి కూడా మీ అమ్మ పరిస్థితి లాగానే ఉండొచ్చు అని అనుకోవచ్చు కదా. అల్లుడా, నీ ఇంటికి వస్తే కట్నం పైసలు అడిగి నన్ను అవమానిస్తావు, జీవితం వల్ల నీ ఇంటికి మళ్ళీ రానే రాను. నాకు కావాల్సింది కూడా అదే, ఇంట్లో లొల్లి కాకుండా ఉంటుంది. అది కాదత్తమ్మా, ఇప్పుడు నేను ఇంటికి రావద్దని అన్న నా చెప్పు నీకు. నేను ఇంకా అన్నుడేమున్నది, పొమ్మనకుండా పొగ పెడుతున్నావు. అవి అన్నీ అక్కడ పోని, ఈరోజు కట్నం సంగతి బండి సంగతి ఏందో తెలవాలి అంతే. ఇదేందే అల్లుడు రివర్స్ అయ్యాను, మొదటికే మోసం వచ్చేటట్టుంది. అల్లుడా, నీ బండి సంగతి కట్నం సంగతి మీ మామని అడుగు, ఆడపిల్లని నన్ను అడుగుతావు. అత్తమ్మ, మంచిగా నడిచే సంసారం నువ్వు చెడగొట్టేది మీ ఆడోళ్ళే. ఈడ ఏం జరుగుతున్నదో తెలుసుకోరు, అల్లుడు ఎంతగానో కష్టపడుతున్నాడో తెలుసుకోరు, కానీ బిడ్డకు ఎక్కిచ్చే బత్తులు మాత్రం ఎక్కిస్తారు. పెళ్ళి అయి ఇన్ని రోజులు అవుతున్నది, ఒక్కరోజన్నా కట్నం సంగతి బండి సంగతి అడిగినా ఎందుకు అడగలేను? అత్త సొమ్ము తింటేనే పెద్దగా అవుతామా, అందుకే నా కష్టం నేను చేసుకొని బతుకుతున్నా. ఇక నీ బిడ్డనేమో వాళ్ళు అది కొన్నారు వీళ్ళు ఇది కొన్నారు అని అంటది. అసలు ఇంట్లో అసలు సమస్య స్టార్ట్ అయ్యేదే ఈ ఆలోచన వచ్చిన నుండి. ఎవరో ఏదో కొనుక్కుంటే మనకెందుకు, తన తల్లి ఎంతనో మంది తల్లి కూడా అంతే కదా, ఉన్న దాంట్లోనే సంతోషపడాలి అని తల్లి బిడ్డకి ఎప్పుడైతే నేర్పుతుందో అప్పుడే బిడ్డ సంసారం చక్కగా పడుతుంది. సంసారం నాశనం కావాలన్నా, సంసారం పచ్చగా ఉండాలన్నా మీ ఆడోళ్ళ చేతిలోనే ఉన్నది. ఇక నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. బిడ్డ, నా తప్పు నేను తెలుసుకున్నా. నేను నీ తల్లిని ఎట్లనో నీ అత్త కూడా ఓ తల్లి అనుకున్నావంటే నీ సంసారం సంతోషంగా నడుస్తుంది. తప్పైంది అల్లుడు. ఊక అత్తమ్మ, నువ్వు నాకంటే పెద్దదానివి, మళ్ళెప్పుడు నీ నోట్లోకి వెళ్ళి మాట రావద్దు. నా అత్త ఎప్పుడు నవ్వుకుంటూ ఉండాలి, బిడ్డను అల్లుని నవ్విస్తూ ఉండాలి. చిరునవ్వులతో బ్రతకాలి, కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం.